ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక జలకుండే. ఇప్పుడు ఫుల్ బుక్ తీసి చూస్తే ఇలా పుచ్చలు వగిలిపోయేటట్టున్నాయి. మా పిట్టలని తట్టుకునే కెపాసిటీ లేదు వీళ్ళకు, మా గద్దలని తట్టుకుంటాయా? జస్ట్ ఇమాజిన్ చేయండి, బంగ్లాదేశ్ చైనా పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. వాడు ఎంటర్ కూడా కాలేడు, మనోడు పుచ్చల వల్ల కొట్టేసేసి వస్తాడు. 79,000 కోట్ల కొలాబరేటివ్ సాచురేషన్ ప్రాజెక్ట్ ఇది. ఇగో ఫైటర్ జెట్స్ తేజస్, జాగ్వార్, మిరేజెస్ 20 ఏవైతున్నాయో ఈ యూసీఏ స్క్వాడ్రాన్లని కంప్లీట్గా డీల్ చేస్తాయి. హెచ్ఏఎల్, బిఈఎల్ ఇంకా ఈ స్టార్టప్స్, భారత్లో పుట్టిన స్టార్టప్స్లే ఇవన్నీ చేస్తున్నాయి. ఏవైతే జామింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఫైటర్ జెట్లు పోవు అక్కడ ఈ డ్రోన్ను దారి క్లియర్ చేస్తాయి. ఈ పిట్టలు పోతాయి, చిన్న చిన్న పిట్టలు పోయి పిట్టలు పుచ్చలు వలగొట్టగానే గద్దలు వచ్చి వేటాడిపోతాయి అన్నమాట. గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలల్లా మా దగ్గర పైసలు లేవు అని చెప్పిన ప్రభుత్వాలు చూసినాం 50 సంవత్సరాల పాటు. బట్ ఇలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న ప్రభుత్వాలను చూస్తున్నాం మనం. భారత్ ఆలోచిస్తుందా లేదా దుష్మన్లు భారత్తో పెట్టుకుంటే అనుభవించక తప్పదు అని హెచ్చరిస్తుందా?